రైతు భరోసా గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే సెల్ఫ్ సఫిషియెంట్ చేస్తే బాగుంటుంది, ఈ ఉచితాలు ఇవ్వడం అంటే సహాయం చేయడం కానీ ఏ ఉచితమైన తప్పే అని చెప్తున్నారు. రైతు భరోసా గురించి మీరు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కానీ ప్రధానమంత్రి కూడా రైతులకు సాయం చేసే ప్రోగ్రామ్ ఉంది, ప్రతి ఏడాది కూడా సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిపైన అవును, ఎంత 6,000 ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉందనేది అనవసరం. అక్కడ 6,000 రూపాయలు మాత్రము సాయం చేస్తున్నారు. ఇది ఏమవుతున్నది, ఒకరిస్తున్నారని ఒక విజన్ ఉన్న వ్యక్తి కూడా వీళ్ళలాగా ఫ్రీ ఇచ్చే ఆలోచనకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఓటు, ప్రభుత్వం. నేనుంటేనే కదా ప్రభుత్వాన్ని నడిపేది, నేనుంటేనే కదా ప్రజలకు మంచి చేసేది అని అనుకున్నప్పుడు కొంచెం దిగాల్సిన పరిస్థితి వచ్చేసినట్టున్నారు. ఈ ఉచితాలు తప్పని నేను అంటున్నా. అది బీజేపీ ఇవ్వని, టీఆర్ఎస్ ఇవ్వని, కాంగ్రెస్ ఇవ్వని, ఎవరని ఇవ్వని, ఏ పార్టీ అని ఇవ్వని, అది తప్పు అని అంటున్నాం. దానికి బీజేపీ ఎగ్జామ్షను లేకుంటే నా పార్టీ కాబట్టి నేను ఎగ్జామ్షను అట్లాంటిది ఏం లేదు. నేను క్లియర్గానే చెప్తాను. నేను ఇప్పటికైనా వ్యతిరేకిస్తున్నాం. నేను రైతు మద్దతు ధర ఇవ్వాలా, ప్రతి పంట కొనుగోలు చేయాలా, బైబ్యాక్ పాలసీ తేవాలా, విత్తనాలు సప్లై చేయాలా. రైతు సేవా కేంద్రం మీ ఇంట్రెస్టే అది. విత్తనాలు ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, రెయిన్ ఫాలింగ్ మిషన్ ఉంటుంది, అంటే ఎప్పుడు ఏ వర్షం పడుతుంది అనేది, ఏ పంట వేస్తే ఇక్కడ ఈ భూమిలో పంట పండుతుంది అనేది ప్రతి 6 నెలలకు చెక్కింగ్ ఉంటుంది, పంట మార్పిడి ఉంటుంది, ప్రతి పంట వేయడానికి విత్తనాలు దొరుకుతాయి. విత్తనాలకు ఇన్సూరెన్స్ ఉన్నటువంటి విత్తనాలే కంపెనీలు పెడతారు. అక్కడ కంపెనీ ఇన్సూరెన్స్తో సహా సేల్ చేయాలి. ఒక 300 రూపాయలకు ఒక విత్తనాల సంచి ఉంది అని అనుకున్నప్పుడు 330 తీసుకో, అద్దనేది ఏం లేదు. కానీ విత్ ఇన్సూరెన్స్ చేయి, కంపెనీ ఇన్సూరెన్స్ చేసి ఇవ్వాలి రైతుకు. నష్టపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది, పంట పండితే లాభం వస్తుంది. బైబ్యాక్ పాలసీ, విత్తనాలు ఇచ్చినావు మళ్ళీ పంట కొను. నేను వడ్లే కొంటా, నేను ఏమీ కొనా అని ప్రభుత్వం అంటే మరి మిగతా పంటలు, పప్పు దినుసులు, నూనె పదార్థాలు అన్నీ పెరిగిపోతున్నాయి కదా. ఎక్కడ కంట్రోలింగ్ ఉంది? రైతుకు పంట మార్పిడి లేనప్పుడు రైతుకు కూడా పంట మీద ఇష్టం ఉండదు. నేను ఎమ్మెల్యే కావాలనుకుంటా, ముఖ్యమంత్రి కావాలనుకుంటా, ప్రధానమంత్రి కూడా అనుకోవాలి. అనుకోకపోతే మనిషి ముందుకు జరగదు. కంపల్సరీ అనుకోవాలి. ఒకవేళ నేను ఇంత ఓపెన్గా అంటున్నా కాబట్టి అనుకుంటున్నా. ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది, బయటకు అనకపోవచ్చు, కానీ ఉండాలా. ఆశ ఉండడం వేరు, ఆచరణ చేయడం వేరు. దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాం. కాంగ్రెస్లో మీరు పొలిటికల్ జర్నీ ప్రారంభించారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రెండు కూడా డిఫరెంట్ ఐడియాలజీతో ఉన్న పార్టీలు. అంటే జనరల్గా ప్రజలకు సేవ చేస్తాం, రెండు పార్టీలు చెప్తాం. ఐడియాలజీ అనేది కొంత డిఫరెంట్. జెల్లయ్యారా మీరు? అంటే కాంగ్రెస్ అన్న పులి అడవిలున్నా జూలో ఉన్నా గదే, లీడర్ ఏ పార్టీలో ఉన్నా గంతే. అంటే తేడా ఏం లేదు. సిద్ధాంతము, సైంటినిటీ అని మాట్లాడతారు అన్న. మాటలు వేరు, చేతలు వేరు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే. నీవు సర్వీస్ టు పీపుల్ లేదా సర్వీస్ టు ఫ్యామిలీ, ఎర్నింగ్ ఫర్ ఫ్యామిలీ, సర్వీస్ టు పీపుల్, ఏది ఎన్నుకున్నావు అనేది ముఖ్యం. సర్వీస్ టు పీపుల్, ఇట్ విల్ బీ హ్యాపీ, ఇట్స్ కాల్డ్ పబ్లిక్ లీడర్. సెల్ఫ్ ఎర్నింగ్ ఫర్ ఫ్యామిలీ అని అనుకున్నాం, ఈజ్ ద పొలిటికల్ లీడర్. పబ్లిక్ లీడర్ అయితే నువ్వు 10 మందికి పెట్టేటోడివి, పొలిటికల్ లీడర్ అయితే 10 మందికి గుంజుకొని తినేటోడివి. ఈ రెండే వర్గాలు ఉన్నాయి రాజకీయంలో, వేరే వర్గం ఏం లేదు. ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ అనేది అనవసరం. సిపిఐ, సిపిఎం, ఆఖరికి నక్సలిజంలో కూడా అంతే, రెండే. అయితే నేను డంపు జమ చేసుకోవాలా లేదా నేను డంపు పంచిపెట్టాలా. పంచిపెట్టిన వాళ్ళు మంచోళ్ళు, సర్దుకున్నోడు మంచి సక్సెస్